అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి నా కొలీగ్ నరసింహులు ఉన్నారు. నరసింహులు, గుడ్ ఈవినింగ్ అండ్ వాట్ ద అప్డేట్? గుడ్ ఈవినింగ్ సార్. ఇది ఉత్తరాంధ్ర జిల్లాలకు మంత్రి పదవులపై అయితే ఆశలు ఎక్కువ ఉన్నాయి. ఏదైతే ఇప్పటికే కోన రవికుమారుతో పాటు అచ్చెన్నాయుడు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటికే అచ్చెన్నాయుడికి కూడా శ్రీకాకుళం జిల్లా చూసుకుని అచ్చెన్నాయుడికి ఇప్పటికే బెర్త్ కన్ఫర్మ్ అయినట్టుగా ఒక వార్తలు అయితే ప్రచారం అవుతుంది. దీంతోపాటుగా విజయనగరం చూసుకుంటే విజయనగరం జిల్లాలో రాజవంశానికి చెందిన ఆర్వీఎస్ రంగారావు బేబీ నైన్కి కూడా ఏదైతే మంత్రి పదవితో పాటు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. వారికి ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేసి కూడా ఈరోజు వచ్చి వస్తుంది. దీంతోపాటుగా గుమ్మడి సంజయ్ రాణి ఎన్నో ఏళ్ళుగా సీనియర్ నేతగా ఉన్న గుమ్మడి సంజయ్ రాణికి కూడా మహిళా కోటాలో ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ అయితే తెరపైకి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే క్రమంలో ఇక్కడ జనసేన నేత అనూహ్యంగా విజయం సాధనతో జనసేన నేత కూడా ఇవ్వాలని ఆశపడుతున్నప్పటికీ జనసేన కోటాలో మంత్రి పదవి దక్కే ఛాన్స్ లేదని చెప్పి ఓ పక్క తెలియజేస్తుంది. ఇదైతే దాంతోపాటుగా మంత్రి బొత్సపై గెలిచిన కమిటీ కళా వెంకట్రావుకు తప్పకుండా మంత్రి పదవి కోటాలో ఏదైతే క్యాబినెట్లో చోటు దక్కుతుందని గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతుంది. అయితే అనూహ్యంగా ఈరోజు చేసుకున్న పరిస్థితులు బట్టి అయితే ఆయనకు పదవి దక్కే ఛాన్స్ లేదంటడంతో ఆయన కూడా మంత్రి పదవిలో క్యాబినెట్లో బెర్త్ కావాలని డిమాండ్ చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఉత్తరాంధ్రలో ఏదైతే తమ అధినేత నరసింహులు ఒక్క మాట వినండి. కళా వెంకట్రావు సామాన్యమైనటువంటి నాయకుడేం కాదు. పైగా మీరు అన్నట్టుగా బొత్స సత్యనారాయణ మీద గెలవడం అనేది అఫ్కోర్స్ మార్పు కోరుకున్నటువంటి ప్రజలు ఎవరు నిలబడ్డా ఆ మార్పుకే ఓటేస్తున్నాము అన్నటువంటి పరిశీలనలో భాగంగా మనకున్నటువంటి అవగాహన కొద్దీ మనం చెప్తున్నది అదే. ప్రజలు ఎవరు నిలబడ్డారని చూడలా, ఎవరు సీనియర్ అని గమనించలా, బట్ మాకు మార్పు కావాలి, ఉన్నవాడిని పక్కన పెట్టేయాలి అన్నటువంటి భారీ ఆలోచనల మధ్య ఇవాళ భారీ విజయం జరిగింది అన్నటువంటిది మాత్రం వాస్తవం. అలాగే కళా వెంకట్రావు గారు గతంలో కూడా అనేక సార్లు మంత్రి పదవులు చేసినటువంటి వాళ్ళే, ఆ బాధ్యతలో గౌరవాన్ని పెంచుకున్నటువంటి వాళ్ళే. కానీ ఇవాళ కొంత త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యంగా సీనియర్స్ త్యాగం చేయాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇక మరొక విషయం, మన అసెంబ్లీలో ద మోస్ట్ పాపులర్ కామెడీ కింగ్ ఉండేవాడు. ఆయన బంధువు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రవికుమార్. ఏంటి ఆయన కామెడీ కింగ్ ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఏది ఏమైనప్పటికీ కూటమిలో భాగంగా ఎవరెవరికి ఏదైతే జనసేనతో పాటు బీజేపీ టీడీపీ మూడు పార్టీలకు సంబంధించిన వారికి సమన్యాయం పాటించేటప్పుడు ఒక్కొక్కరికి నరసింహులు గారు మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నా, గౌతు శిరీష్ గారిని వేధించినటువంటి మహానుభావుడు కూడా మీ ప్రాంతంలోనే ఉన్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అయితే చూసుకోవచ్చు. గౌతు సీరియస్ అని ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆయన కూడా ఎంతో ఒక అయితే గౌతు ఫ్యామిలీ అంటేనే ఒకప్పుడు స్వాతంత్ర సమరయోధకు సంబంధించిన ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీలో నుండి వచ్చిన గౌతు శిరీషకి ఎన్నో ఇబ్బందులు పెట్టడంతో పాటు ఒక మహిళని చూడకుండా ఆమె చేస్తున్న ప్రతిదానికి అడ్డుపడుతుంటూ ఆమెను బాగా చిత్రహింసలు పడేటట్లు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆయన చేస్తున్న మంత్రి ఏదైతే సీదిరి అప్పలరాజు అయితే ప్రస్తుతానికైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి తన వాటమికి కారణం కూడా కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. ఏదైతే వాలంటీర్ వ్యవస్థను నమ్ముకొని క్యాడర్ను పూర్తిగా విస్మరించారు మా అధినేత జగన్మోహన్ రెడ్డి. క్యాడర్ను పూర్తిగా పక్కన పెట్టారు, ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు. వీటన్నిటికన్నా సలహాదారులను ఇటు చేసుకుని తర్వాత పూర్తి స్థాయిలో పక్కన పెట్టడంలో బహుశా ముఖ్యమంత్రి భావించుంటాడు ఆలీబాబా 40 దొంగలు అని. అంటే దొంగలు కేవలం ఎక్కడికి దొంగతనానికి వెళ్తే అక్కడ వెనక నడవాల్సిందే అన్నటువంటి ఒక తత్వం.
అలాగే నియంతకుండేటటువంటి లక్షణం ఏంటి అని అంటే నా అనుచరులందరూ నా మాట దాటి నా గీత దాటి ముందుకెళ్ళకూడదు అన్నటువంటి శాసనం. ఈ శాసనాన్ని దాటనటువంటి ఈ బానిస స్వభావం ఉన్న వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఆంధ్రప్రదేశ్లో రాబట్టే విధ్వంసం పెరగబట్టే ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కళ్ళకు కనపడినట్టుగా మీరు రాజకీయాలే ఉండతగరు అన్నటువంటి భారీ మెజారిటీతోటి వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకంతో ఇవాళ అభ్యర్థులను ముఖ్యంగా కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించినటువంటి సత్యం. ఇట్స్ ఎ కేసు స్టడీ అంట. ఇవాళ దేని మీదైనా మనము కనీసం ఒక పరిశోధన చేయాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగినటువంటి మొత్తం 5 సంవత్సరాల పాలన మీద తీసేసిస్తే ప్రపంచం మొత్తానికి కొంత